హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇవి వచ్చేసి శంకుపూల చెట్లండి. ఈ శంకుపూల చెట్లనైతే రీప్లాంటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది ముందు సైడ్ ఉన్నటువంటి ఈ గార్డెన్ ప్లేస్‌లో ఈ శంకుపూల విత్తనాలనైతే ప్లాంటింగ్ చేశానండి. శంకుపూల విత్తనాలను ప్లాంటింగ్ చేసే వీడియో కూడా మన ఛానల్‌లో ఉందనమాట. ఈ విధంగా శంకుపూల చెట్లనైతే రీప్లాంటింగ్ చేయడం కోసం ఈ విధంగా సాయిల్‌లో నుంచి మట్టి ఇలాగా తవ్వి తీస్తున్నానండి. తీసిన తర్వాత వేర్లనేవి కవర్ అయ్యే విధంగా కనిపించకుండా ఈ విధంగా అయితే మట్టితో కవర్ చేసుకోవాలనమాట. చూసారు కదా! అక్కడక్కడ విత్తనాలు చల్లినప్పుడు చక్కగా వచ్చేసాయండి. ఈ శంకు పూలు చెట్లు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. వీటి నుంచి వచ్చే గాలి కూడా మనకి చాలా మంచిదనమాట. అలాగే ఈ శంకు పూలతోటి మనము మార్నింగ్ టైంలో టీ ప్రిపేర్ చేసుకొని కూడా తాగుతుంటారండి. హెల్త్‌కి చాలా మంచిదనమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇంట్లో శంకు పూలు అనేవి మనకి పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తులసి చెట్టు ఒకటి, శంకు పూలు, మనీ ప్లాంటు ఇలాగ కొన్ని చెట్లయితే ఉన్నాయండి. వాటిని మనం కంపల్సరీగా ఇంట్లో అయితే పెంచుకోవాలి. వాటి నుంచి వచ్చే గాలి అనేది మనకి చాలా మంచిదనమాట. అలాగే చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ శంకు పూల చెట్లు ఉన్న దగ్గర కొన్ని కనకాంబరాలు కూడా జిగ్‌జాగ్‌గా ఒక లైన్ లేకుండా ఉన్నాయండి. కొంచెం చిందరవందరగా వాటన్నిటిని కూడా ఇలాగ చక్కగా తవ్వి తీసి ఒక లైన్ లాగా నీట్‌గా నాటామనమాట. ఇంటి ముందు గేట్‌కి ఇటు సైడు, ఇటు సైడు ఇలాగ చిన్నగా తొట్టిలాగా కట్టామనమాట. మొక్కలు నాటడానికి కోసం అనేసి. ఈ కనకాంబరాలనేవి చూసారా చక్కగా ఇవి మనం ఢిల్లీ కనకాంబరాలని, నిప్పు కనకాంబరాలని కూడా అంటారండి. మరి ఈ కనకాంబర చెట్లని మీ మీ ఏరియాలో ఏం పేరుతో పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే వీటిని ఢిల్లీ కనకాంబరాలని, సన్న కనకాంబరాలని, నిప్పు కనకాంబరాలు అంటూ ఉంటాము. ఇవి కాడనేది చాలా పొడవుగా ఉంటుందండి. ఈ విధంగా ఈ కనకాంబరాలన్నిటిని కూడా నీట్‌గా ఒక లైన్‌లాగా వచ్చే విధంగా చక్కగా అయితే నాటామండి. అంటే గేట్ సైడ్ ఇంటి ముందు వైపు కదా! చూడడానికి చక్కగా ఉంటుందనేసి. చూసారు కదా! ఈ విధంగా చక్కగా ఒక లైన్ అల్లే నాటామనమాట. అలాగే ఈ శంకుపూల చెట్లొచ్చేసి ఈ సైడ్ ఒకటి ఉన్నదండి. మరి అటు సైడ్ వైపు 2 వైపులనమాట. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. చక్కగా ఇలా కనకాంబరాలని నాటేసిన తర్వాత ఈ కనకాంబర చెట్టు చూడండి గుబురుగా ఉందనమాట. వేరుతో సహా నీట్‌గా ఇలాగ తవ్వి తీసి చక్కగా అయితే వీటిని మళ్ళీ రీప్లాంటింగ్ అయితే చేసామండి. మొక్కల్ని మనము ఎంత చక్కగా అయితే నాటుకుంటామో అవి అంత బాగా గ్రో అవుతాయండి. మనము పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తామో మొక్కల పట్ల కూడా అంతే శ్రద్ధని, ప్రేమని చూపించామంటే అవి చక్కగా పెరుగుతాయండి. పూల చెట్లయితే మనకి పూలిస్తాయి. అలాగే ఇక్కడ చూసారా తులసి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను విత్తనాలు నాటినప్పుడు వచ్చాయండి. బొప్పాయి అలాగే తులసి కూడా. ఇవి కూడా కొంచెం పెరిగాక వీటిని కూడా రీప్లాంటింగ్ అయితే చేస్తా అండి. చేసేప్పుడు నేను మీకు వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా మనము ఇంట్లో మొక్కలనైతే నాటుకోవాలండి. ఇల్లంతా గ్రీనరీగా ఉంటుంది. అలాగే మనకి సరిపడా ఆక్సిజన్‌ని మనకు కూడా ఇవి ఇస్తాయన్నమాట. ఓకే అండి. చూసారు కదా! ఇలా కనకాంబరాలని నాటేసాము. చిన్న చిన్న బొప్పాయి మొక్కలున్నాయి చూడండి. ఇవి కూడా నేను సీడ్స్ నాటితే వచ్చాయన్నమాట. చక్కగా మనం మార్కెట్ నుంచి బొప్పకాయ తెచ్చుకున్నప్పుడు ఆ సీడ్స్‌ని ఎండబెట్టి ఇలా నాటుకుంటే చక్కగా మనకి మొక్కలనేవి వస్తాయండి. మనం ఇంట్లోనే ఫ్రూట్స్ కూడా పండించుకోవచ్చనమాట. ఇలాగ లైన్‌గా నాటిన తర్వాత అన్ని మొక్కలకైతే వాటర్‌నయితే చక్కగా ఇలా పోసేసామండి. ఎప్పుడైనా సరే మీరు మొక్కలు నాటాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో మొక్కల్ని నాటాలండి. మార్నింగ్ టైంలో నాటితే ఎండొచ్చినప్పుడు అవి కొంచెం ఎండకి వాడిపోయే ప్రమాదం ఉందనమాట. అది ఈవినింగ్ టైంలో నాటామనుకోండి రాత్రంతా కూడా చల్లటి వాతావరణానికి అవి తొందరగా నాటుకుంటాయి. ఇలా కనకాంబర చెట్లన్నిటిని లైన్‌గా వరుసగా గార్డెన్‌లాగా చక్కగా నాటుకున్న తర్వాత ఈ ఎడ్జ్‌లో వచ్చేసి ఒక శంకుపూల చెట్టుని కూడా నాటామండి. అంటే ఈ ప్లేస్ అంతటికి కూడా ఇటు సైడ్ ఒక శంకుపూల చెట్టు, అలాగే ఈ ఎడ్జ్‌లో కూడా ఒక శంకుపూల చెట్టు ఉండే విధంగా వీటిని అల్లించడానికి కూడా బావుంటుందనేసి గేట్‌కి సైడ్ ఇటు సైడ్ ఉన్నాయన్నమాట అండి. ఇటువైపు ఇటు సైడ్ ఒక శంకుపూల చెట్టు నాటేసాను. అలాగే ఈ చివర ఎడ్జ్‌లో కూడా ఒక శంకుపూల చెట్లయితే నాటాము. అలాగే ఇవొచ్చేసి సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో నాటినవండి. చూసారా మెంతికూర విత్తనాలు చల్లాము. చక్కగా వచ్చేసాయి. అలాగే కొత్తిమీరలు కూడా అండి. ఇవొచ్చేసి బీరకాయి, కాకరకాయ, సొరకాయి ఇవన్నీ బెండకాయ చెట్లండి. చక్కగా ఇలాగ ఒక మడిలాగా నాటామనమాట. ఇవొచ్చేసి మ్యాంగో చెట్లు, అలాగే అరటి చెట్టండి. ఇది ఇక్కడ నాటిన తర్వాత మనకి మూడో ఆకైతే ఇలాగ చక్కగా గ్రో అవుతుందనమాట. ఓకే అండి. ఇలా చెట్లు నాటినప్పుడు మనకి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్‌ని కూడా మనం ప్రిపేర్ చేసి ఒక 15 డేస్‌కోసారి, 1 వీక్ ఒకసారి ఇస్తా ఉన్నామంటే అవి చక్కగా పెరుగుతాయండి. ఓకే అండి. చూసారు కదా! ఇవన్నీ బెండకాయ చెట్లనమాట. మెంతి కూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కొన్ని మెంతులు గుప్పుడు వేశాను. చక్కగా వచ్చేసాయి. ఓకే అండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం తవ్వి తీసుకొచ్చినటువంటి శంకుపూల చెట్లనైతే ఈ విధంగా పాట్స్‌లోకైతే నేను ప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో అయితే రీప్లాంటింగ్ చేస్తున్నాను. ఇవి చూసారా? కొత్తిమీర, మెంతులు, అలాగే పాలకూరండి. మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసినప్పుడు వచ్చినాయి కదా! ఇవి నాటే వీడియో కూడా మీకు పెట్టాను. ఇప్పుడొచ్చేసి ఈ శంకుపూల చెట్లనైతే ఈ విధంగా పాట్‌లోకైతే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. చక్కగా ఇవి ఇంటి ముందు గాని పెట్టుకున్నామంటే వీటి నుంచి వచ్చే గాలి అనేది మనకి చాలా బావుంటుంది. గేట్ దగ్గర కూడా నాటాము. అలాగే ఈ పాట్స్‌లో కూడా నాటి బాల్కనీలో పెట్టుకున్నామంటే చక్కగా ఉంటుందండి. ఇవి పూలొచ్చాక బ్లూ కలర్ పూలు చాలా అందంగా ఉంటాయండి. ఈ విధంగా ముందు వైపు ఉన్నటువంటి బాల్కనీలో, అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బాల్కనీలో కూడా ఈ విధంగా ఒక 2 పాట్స్
పాట్లలో 2 శంకుపూల చెట్లనైతే నాటాము. ఓకే అండి. చూసారు కదా శంకుపూల చెట్లని ఏ విధంగా రీప్లాంటింగ్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా అవైలబుల్‌గా ఉంటే శంకుపూల చెట్లనైతే ఇంట్లో నాటుకోండి. అలాగే మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.